హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు మై ఛానల్ సల్మాస్ వరల్డ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఏం లేదండి. కూరగాయలన్నీ అయిపోయాయి. పెసరపప్పు పచ్చడి చేద్దామనుకున్నాను. అనుకోంలోనిగో ప్రాసెస్ మొదలుపెట్టాను. నా చిన్నప్పుడైతే మా అమ్మ, మా నాయనమ్మలు, మా అమ్మమ్మలు ఇగో పెసరపప్పు చట్నీ, బచ్చల కూర చట్నీ, ఈ చట్నీలతో వాళ్ళు రోటి పచ్చడి నూరి పెడుతుంటే ఎంత కమ్మగుండేదంటే అంత కమ్మగుండేది. అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పే కథలు వినుకుంటా, వాళ్ళ స్టోరీలలో మనం అన్వయించుకొని, రాజుల కథలు, పిట్ట కథలు ఏవేవో ఉంటాయి కదా! ఆ కథలు మనం అన్నీ వింటూ వాటిని అన్వయించుకొని, ఆ పద్ధతిలో ఉండడానికి చాలా ట్రై చేసేవాళ్ళం. రాణిగారి కథ చెప్పినప్పుడు రాణిగారి వేషంలో ఊహించుకునేవాళ్ళం. ఇంకేదన్నా గొప్ప హీరో గురించి చెప్పినప్పుడు అంటే హీరోయిజం గురించి చెప్పినప్పుడు వాళ్ళ ప్లేస్‌లో ఉండి ఊహించుకున్నాము. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయండి? ఎంతసేపటికి మొబైల్స్, టీవీలు, కంప్యూటర్లు ఏమన్నా అసలు అమ్మమ్మలేడున్నారు? నాయనమ్మలేడున్నారు? ఈ రోజుల్లో పిల్లలు చుట్టాలు ఇంటికొచ్చినా గూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. 1, 2 డేస్‌లో పంపించేద్దాం అన్నట్టుగా ఉన్నారు పిల్లలు. ఎందుకంటే మొబైల్ చూడటానికే అస్తమానం మొబైలే చూస్తున్నారని అంటారేమో అని, అస్తమానం టీవీయే చూస్తున్నారని అంటారేమని, ముందు ప్లానింగ్‌తోనే పిల్లలైతే చిర్రుబుర్రులాడుతా ఉంటారు. కొంతమందైతే మా పిల్లవాడు అస్సలు మాటినడండి. మీ పిల్లవాడైతే భలే మాటింటాడు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అదేంటోనండి విడ్డూరము. పిల్లల్ని చిన్నప్పుడైతే వాళ్ళకివ్వాల్సినటువంటి విద్యా బోధలు, వాళ్ళని పెట్టాల్సినటువంటి విధానం వదిలేసి ఇంక 14, 15 ఇయర్స్ వస్తాయే, అప్పుడేదో తెగ కంట్రోల్ పెడతా ఉంటారు. మొక్క వంగింది మోన ఎట్లా వంగిద్ది? పిల్లోడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడే వాడికి కావాల్సినటువంటి విద్యా బోధనము, వాడికి కావాల్సినటువంటి సంప్రదాయాలు, మన పద్ధతులు, మన విధి విధానాలు వాడికి నేర్పిస్తే వాడు పెద్దవాడయి వాటిని మర్చిపోకుండా ఉంటాడు. వాడికి 15, 16 ఇయర్స్ వచ్చినప్పుడు వాడిని వదిలేసినప్పుడు మనం నేర్పించినటువంటి పద్ధతులు, సంప్రదాయాలు వాడసలకేం మర్చిపోడు. హ్మ్. అట్లాంటిది వదిలేసి, చిన్నప్పుడేమో వాడిని ఫ్రీగా వదిలేసి, ఫ్రీడమ్ అని చెప్పేసి, పెద్దయిన తర్వాత పిల్లోడు బాగా తిరుగుతున్నాడు, చెడిపోతున్నాడు అని చెప్పేసి, అప్పుడేదో తెగ ఆరాట పడతా ఉంటారు. అయ్యో! మా బాబు నా మాట ఇనట్లేదు, నా మాట ఇనట్లేదు అని. చెప్పాల్సిన స్టేజ్‌లో చెప్పకుండా, చెప్పకూడని స్టేజ్‌లో చెప్తే ఏం వింటారండి? ఈ రోజుల్లో అలాగే జరుగుతుంది. పేరెంట్స్ ఉద్యోగాలని, చదువులని, సంధ్యలని పిల్లల్ని ఫ్రీగా వదిలేసి తర్వాత బాధపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.